డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఉన్న కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. పవిత్రమైన తొలి ఏకాదశి పర్వదినం, దానికి తోడు శనివారం కూడా కలిసి రావడంతో స్వామివారి దర్శనార్థం తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచే ఆలయ మాడవీధులన్నీ భక్తులను గోవిందనామ స్మరణలతో మారుమోగుతున్నాయి. స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకునేందుకు ప్రత్యేక దర్శనం కోసం క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. భారీగా వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ముదునూరి వెంకటరాజు, దేవస్థాన డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధర్రావు, అధికారులు, పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు తాగునీరు, మజ్జిగ ప్రసాదాలు అందజేస్తున్నారు. ఇక తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు సాయంత్రం స్వామివారికి వైభవంగా గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు. సర్వాలంకార భూషితుడై గరుడిపై ఊరేగనున్న శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే సకల పాపాలు తొలగి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. శ్రీవారి గరుడ వాహన సేవను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున వేచి చూస్తున్నారు.